లాఫింగ్ బుద్ధ బొమ్మ ఇంట్లో ఉండడం మంచిదని మన పెద్దలు చెప్తారు. కానీ ఎందుకు ఉంచాలనేది ఎవరికీ తెలియదు. ఈ విగ్రహం ఇంట్లో పెట్టుకోవడం చాలా శుభప్రదం. కానీ ఇది అలంకార విగ్రహం కాదు. దీన్ని మన ఇంట్లో సరైన దిశలో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఇది కరెక్ట్గా లేకపోతే శుభ ఫలితాలు రావు. అందుకే ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి ముందు సరైన దిశలో పెట్టుకోవాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి. జపాన్ నివాసి అయిన హోతాయ్ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. హోతాయ్ కఠోర తపస్సు చేయడం ద్వారా జ్ఞానోదయం పొందాడు. జ్ఞానం సంపాదించిన తర్వాత హోతాయ్ బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాడు. జీవితంలో ప్రజలను నవ్వించడానికి పనిచేస్తానని నిర్ణయించుకున్నాడు. హోతాయ్ అనేక దేశాల్లో పర్యటించాడు. అతను ఎక్కడికెళ్ళినా అందరినీ నవ్విస్తూ వారి జీవితాల్లో ఆనందాన్ని నింపాడు. అందుకే లాఫింగ్ బుద్ధ అనే పేరు వచ్చింది. ఈ బొమ్మను ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వలన ఇంట్లోకి సంపద వచ్చి చేరుతుంది. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఉండాలి. తూర్పు వైపున ఈ బొమ్మను పెట్టడం శుభం. పిల్లలు స్టడీలో పెట్టుకుంటే అది పిల్లల మనసుపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఆఫీస్ డెస్క్ మీద పెట్టుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది. వ్యాపార స్థలాల్లో ఈ బొమ్మను పెట్టుకుంటే క్రమంగా లాభాలు పెరుగుతాయి.